వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చేశాను. ఈ జాబ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ అప్లికేషన్ లేదు, ఎగ్జామ్ కూడా లేదు. ఇది ఒక వాకింగ్ ఇంటర్వ్యూ, వాకింగ్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎన్సీఆర్టీ న్యూ ఢిల్లీ ఇచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన డేట్ 17th June 2026. ఎన్సీఆర్టీలో ఎస్పీఎఫ్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్స్ ఈ రెండింటికి వేకెన్సీస్ని ఫిల్ చేస్తుంది. జేపీఎఫ్ 7 వేకెన్సీస్కి మాత్రమే ఉంది. సో ఏ ఫీల్డ్స్లో వేకెన్సీస్ ఉంది, వాటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, టెన్యూర్ పీరియడ్ ఏంటి, రెమ్యూనరేషన్ ఏంటి అని కాంట్రాక్ట్ బేసిస్ గవర్నమెంట్ జాబ్. సో చూస్తే చూడవచ్చు. ఇంటర్వ్యూ ఈ ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి ఈ వేకెన్సీస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్. దాని క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ పీజీ చేసి ఉండాలి, లేదా లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్. 55% ఖచ్చితంగా ఉండాలి. జనరల్ క్యాండిడేట్ 50% ఉండాలి. మీరు డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీకు యాడల్ ప్లస్ పాయింట్. మీకు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి అన్నింటికి 40 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ టెన్యూర్ పీరియడ్ వచ్చేటప్పటికి 31st March 2027. ఇక్కడ ఉన్న అన్ని నోటిఫికేషన్కి రెమ్యూనరేషన్ వచ్చేటప్పటికి ఎన్ఈటీ కానీ, పిహెచ్డి కానీ చేసి 37 ఇస్తారు. నాన్ ఎన్ఈటీ అయితే 35,000 per month ఇస్తాం. ఇక్కడ ప్రాజెక్ట్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో వేకెన్సీ ఉంది. దీని ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 24th June 2026 అని మెన్షన్ చేశారు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి పీజీ మ్యాథమెటిక్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చెప్తున్నాను. మినిమం 55%. మీరు జనరల్ అయితే, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50%. ఇక్కడ ఉన్న అన్ని నోటిఫికేషన్కి ఈ విధమైన క్యాస్ట్ పర్సంటేజే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి కూడా సేమ్. రెమ్యూనరేషన్, టెన్యూర్ పీరియడ్ అన్నింటికి సేమ్. టెన్యూర్ కాంట్రాక్చువల్ టెన్యూర్ ఇక్కడ ప్రాజెక్ట్ చూడొచ్చు. ఇది కూడా 2026 ఇంటర్వ్యూ ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేటప్పటికి ఒకటే ఉంది. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అని పైన ఉన్న ప్రాజెక్ట్ లాగా. ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ చూడొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి, టీచింగ్ బాటనీ కానీ, జువాలజీ కానీ, లైఫ్ సైన్స్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోసైన్సెస్ కానీ మీరు చేసి ఉండాలని మెన్షన్ చేస్తారు. దాంతోపాటు మినిమం 55% జనరల్, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 50%. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 40 years. టెన్యూర్ పీరియడ్ వచ్చేటప్పటికి 31st March 20. రెమ్యూనరేషన్ సేమ్ 37,000 per month. మీరు పిహెచ్డి కానీ, ఎన్ఈటీ కానీ క్వాలిఫై ఉంటే. నాన్ ఎన్ఈటీ అయితే 35,000 మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడొచ్చు. దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పుడు 30th June 2026. పొజిషన్స్ వచ్చేటప్పుడు ఒకటే ఉంది. మీరు దీనికి క్వాలిఫికేషన్ మ్యాథమెటిక్స్, సైన్స్ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్లో పీజీ చేసాం. 55% మీరు జనరల్ అయ్యింది, 50% మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్, టెన్యూర్, రెమ్యూనరేషన్ అవన్నీ పైన మెన్షన్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని ఎలిజిబిలిటీ కండిషన్ని క్వాలిఫై అయి ఉంటే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు.
ఇక్కడ మీరు 9:30 AM నుండి 11 లోపు మాత్రమే వాళ్ళు అలౌ చేస్తామని మెన్షన్ చేస్తారు. వెన్యూ ఇంటర్వ్యూ చూడండి ఎక్కడ కండక్ట్ చేస్తామో. బోర్డ్ రూమ్ ఈఎస్ఎం ఫస్ట్ ఫ్లోర్, జానకి అమ్మల్ బ్లాక్, సిఆర్టీ, ఢిల్లీ. రిపోర్టింగ్ టైం వచ్చేటప్పటికి 9:30. సో మీరు ఏమేమి డాక్యుమెంట్ క్యారీ చేయాలి అంటే, మీకు కింద ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ CV కరికులం వీటే ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మీ సర్టిఫికేట్స్, దీన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్టయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ పొజిషన్ అనేది టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ చూడొచ్చు, కింద మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్, ఫుల్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మెయిలింగ్ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, మీ కాస్ట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో మీరు ఏదైనా జాబ్ చేసి ఉంటే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అదంతటిని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు వేసి సిగ్నేచర్ చేయాలి. ఇది మీరు జిరాక్స్ తీపించుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ CV, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, దాంతోపాటు ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్స్ అన్నింటినీ కూడా మీకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెన్యూ చూసారు కదా, ఢిల్లీలో జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ మీరు పైన చూసిన ప్రాజెక్ట్స్కి దేనికి మీరు ఎలిజిబుల్, అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఆ డేట్లో ఇక్కడ కింద మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వెళ్ళాల్సి ఉంటుంది. దాట్స్ ఇట్ గైస్, అంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ టేక్ కేర్, బాయ్.